హాయ్ హలో అండి. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. బ్యాచిలర్స్ అయినా లేదా ఫాస్ట్గా అయిపోవాలన్నా ఎవరైనా తొందరగా చేసుకోవచ్చు. ఇందుకోసం ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇది ఫ్రోజన్ చికెన్ అండి. మాకు ఇక్కడ దుబాయ్లో ఫ్రెష్ చికెన్ అస్సలు దొరకదు. ఈ ఫ్రోజన్ చికెన్ అయ్యి మీకు అలా కనిపిస్తుంది, లావ్ పీసెస్ లాగా. ఇవన్నీ బాగా నీట్గా కడుక్కొని పెట్టుకోండి. కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి బాగా నీట్గా కడుక్కున్నామంటే మనకి నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇది బాగా కడిగి మొత్తం వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూను ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 స్పూను కారం వేస్తున్నాను నేను. మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకోండి, ఆయిల్ సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ పెరుగు వేసి బాగా పట్టించండి. ప్రతి ముక్కకి మనం పట్టిన మసాలా అంతా బాగా పట్టేలాగా పట్టించండి. చూసారా, ప్రతి ముక్కకి బాగా పట్టింది కదా, అలా నీట్గా పట్టించండి. ఇదంతా పట్టించిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేషన్ పెట్టండి ఫ్రిడ్జ్లో. ఇది ఫ్రోజన్ చికెన్ కాబట్టి నేను బయటే పెడుతున్నాను. మీది ఫ్రెష్ చికెన్ అయితే మీరు ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోండి, సరిపోతుంది. మనం ఎంత మ్యారినేషన్ చేస్తే అంత టేస్ట్ వస్తుందండి చికెన్. తర్వాత ఇది బాగా మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే కొంచెం బటర్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా అన్నీ వేస్తున్నాను. అంటే కొంచెం బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగం, చెక్క వేసి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఉల్లిపాయలు వేస్తున్నాను. మనకి ఉల్లిపాయలే అండి. ఇంకా మనం అన్నంలో కలుపుకోవడానికైనా ఏదైనా రావాలంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నామంటే మనకి బాగా కలుపుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇది ఎలా ఉండాలంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలన్నమాట. చికెన్లో వాటర్ అనేది అస్సలు అవసరం లేదు. ఇన్ కేస్ ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా చికెన్ కొంచెం ఉడకలేదు అనిపిస్తే మీరు అప్పుడు కొన్ని వాటర్ వేసుకొనైనా ఉడికించుకోండి. అంతే అండి, మనం ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఉప్పు కారం అంతా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్లో వాటర్ అన్నీ ఇంకిపోయాయి అన్నప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇదంతా బాగా కలియబెట్టినామనుకో, చూసారా అప్పుడే కలర్ ఎంత మారిపోయి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. అలా వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసారంటే మన వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగా కలుపుకోవడానికి వస్తుందో. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.